బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం ఆధ్వర్యంలో లక్ష్మణ్ గంగా రచించిన విజయీభవ కేసీఆర్ పాట పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ను బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్లోని తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తన ఆఫీసులో విడుదల చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాలన్నది కొత్త ఆలోచన కాదని వినోద్ కుమార్ అన్నారు. 2018లో లా కమిషన్కు తమ అభిప్రాయం చెప్పామని, జమిలీపై చర్చ జరగాలని తాము ఇదివరకే కోరినట్లు ఆయన గుర్తు చేశారు. మోడీ అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఒక్కసారి జమిలీ ఎన్నికలను తెరపైకి తీసుకురావటం అనుమానాలు కలిగిస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. జమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్ శాసనసభలకి అదేవిధంగా పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచన ఈరోజు కొత్తగా ఇది చాలా కాలం నుండి భారతదేశంలో మరి రెండు ఒకేసారి జరిగితే బాగుంటుంది. ప్రభుత్వాలు 5 సంవత్సరాలు మరి వాళ్ళు ప్రభుత్వాలు పనిచేసేటప్పుడు ఎప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏదో రాష్ట్రంలో ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, తర్వాత ఒక రాష్ట్రంలో ఎన్నికలు, కాకపోతే ఇంకొక రాష్ట్రంలో ఎన్నికల వల్ల మరి సమయం అంతా వృధా అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో రెండు ఒకటేసారి ఎన్నికలు జరిగితే ఎట్లుంటుందని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. 2018 అయిపోయిన తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికలైనాయి. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మోడీ గారు ప్రస్తావించలేదు దీనిపైన. అంటే జస్ట్ 2-3 నెలల ఎన్నికల ముందు మళ్ళీ అది చర్చ తీసుకురావడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మేము ప్రతిపక్ష పార్టీ నాయకులం, మాకెంత తెలుసు, బీజేపీ ఉన్న అధ్యక్షులతో సహా వాళ్ళ ఎంపీలకు, మంత్రులు కూడా అంతే తెలుసు. వాళ్ళిద్దరు ఎవరికి ఏం తెలుస్తారు.